ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్కడ ఉన్నారే. నమస్కారం. నమస్కారం. అయ్యా, ఎలా ఉంది మీ అబ్బాయికి? చావు బ్రతుకుల్లో ఉన్నాడయ్యా. ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని నా కొడుకును చదివించానయ్యా. ఉద్యోగం సంపాదించి మిమ్మల్ని సాకుతాను నాన్న అనేవాడు. ఇవాళ సావు పరుపు మీద పడుకున్నాడయ్యా. బతుకుతాడో లేదో కూడా తెలీదయ్యా. మందులు తేవడానికి తాళిబొట్టు అమ్ముకున్నామయ్యా. ఆపరేషన్ చేయించడానికి మమ్మల్ని ఎవరైనా కొనేవాళ్ళుంటే చెప్పండి అయ్యా. అయ్యో, రామా, వాళ్ళకివ్వమ్మా. తీసుకోండి. ఇవి 10 లక్షలున్నాయి. వెంటనే అరుణ్కి ఆపరేషన్ చేపించండి. ఇంకా ఏమైనా అవసరం వచ్చినా మా నాన్నగారు చూసుకుంటారు. అయోధ్య లంకలో మా ఇల్లు ఎక్కడ అంటే ఎవరైనా చూపిస్తారు. అయ్యో, మీ ఆయన్ని విడిపించడం కన్నా వాళ్ళ కొడుకుని కాపాడడం ధర్మం అనిపించిందమ్మా. మీరు మంచి పనే చేశారు నాన్న. నిందలు వేసుకుని జైలుకు వెళ్ళిన నా భర్తను విడిపించుకోవడానికి పట్టుకెళ్తున్న డబ్బు నా చేతుల్లోనే ఉంది. అవి మళ్ళీ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి నిరాశ పెట్టినప్పుడు ఇలాగే చెయ్యాలేమో. ఇప్పుడేం చేస్తావమ్మా? నిజాలు తేలేంత వరకు మా నాన్న మా ఆయన్నైనా విడిపించరు అని నా మనసులో తొలుస్తూనే ఉంది నాన్న. అందుకే అరుణ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని చూపించాను. ఇక దారి ఆ పైవాడే చూపిస్తాడు. మీ ఆశీర్వాదం నాకెప్పుడు ఉండాలి నాన్న. వస్తాను నాన్న. మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తున్నాయంటే నమ్మలేకపోతున్నాను పార్వతి. కలికాలం ఏం చేస్తాం? అంతా కలన్నట్టే ఉంది. కానీ నిజం నమ్మితేగా. ఇంకా నమ్మకపోవడం ఏంటి? పోలీసులు తీసుకెళ్లిపోతేను. పోలీసులు ఎందుకు వచ్చారు మధ్యలోకి? మధ్యలో కాదొదినా, వాళ్ళింటికి వెళ్ళి శౌర్యని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా. ఓర్ని, నేను ఆద్య గురించి చెప్తుంటే నువ్వు వత్తాసు పలుకుతున్నావనుకున్నాను పార్వతి. నేను రామలక్ష్మి పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నాను. అత్తారింటికి వెళ్ళిపోయిన దాని గురించి కాసేపు పక్కన పెట్టు. మన ఇంట్లో ఉందే ఆ రాక్షసి పిల్ల, ఆ ఆద్య ఆడే ఆటలు గమనించు అంటున్నాను. ఏం చేస్తుంది? మళ్ళీ మళ్ళీ అదే అడుగుతావేంటి? మతిమరుపు ముదిరిందే ఏంటి? ఆ ప్రభాస్ గడికి డబ్బులు ఇచ్చిందన్నానుగా. అన్నావు. ఈ అరెస్ట్ విషయం తెలిసాక ఆ సంగతి మర్చిపోయాను వదినా. అయినా ఎంత ఇచ్చిందేంటి? బ్యాగ్ అయితే లావు సైజే పార్వతి. నీ నడుమంతుందంటావా? ఎక్కడా? ఈ మధ్య అసలు చిక్కిపోతేను.
సరేలే ఒక 10 లక్షలు ఉంటుందా? ఉండొచ్చు. వాడేమీ చెయ్యలేదని నీతులు బానే చెప్పింది ఆద్య, కానీ ఇప్పుడు వాడి బాగోగులు చూస్తుందా? అదే కదా ఈ విషయం నా కొడుక్కు చెప్పాను. ఏమన్నాడు? వాడేమంటాడు, నువ్వు నన్ను కంటే కన్నావు గాని ఆద్యని ఇంకోసారి అంటే మాత్రం బావుండదని నన్నే బెదిరిస్తున్నాడు. హ్మ్, పెళ్ళాం పరాయి పురుషుడితో మాట్లాడితేనే భరతనాట్యం చేసే భర్తలున్నారు. వీడు మాత్రం ఆద్య అనార్కలి అయితే నేను సలీము, అది లైలా అయితే నేను మజ్ను అని గొప్పలు పోతున్నాడు. అయినా తప్పులు జరుగుతుంటే అలా ఎలా అంటాడో వదినా నీ కొడుకు? ఏమో పార్వతి, 6 అడుగులుంటే ఆదిత్య విక్రమార్కుడిలా ఉంటాడనుకునేదాన్ని. ఒట్టి ఉత్తర కుమారుణ్ణి కన్నానని కనువిప్పైంది ఇప్పుడే నాకు. ప్రేమలో మునిగిపోయిన వాళ్ళని పైకి తీసుకురాలేము, బాగు చేయలేమని తెలిసిందే కదా వదినా. హా, అయినా నువ్వు పిల్లి గుడ్లేసుకుని ఆ ఆద్య ప్రభాస్ గాడికి డబ్బులు ఇవ్వడం చూడటమే గాని ఫోటో తీసి చచ్చావా? ఆ, మనం ఎక్కడున్నాం? ఆ అన్నయ్య క్రమశిక్షణ అనే ఆశ్రమంలో తగలడ్డాం కదా. ఆ అమెరికా పిల్ల దగ్గర తప్ప మన దగ్గర మొబైల్ ఫోన్లు ఏడ్చాయా ఫోటోలు తీయడానికి? అది నిజమేలే. అవును, ఇంతకీ ఆద్యకింత డబ్బు ఎలా వచ్చింది? అది మళ్ళీ ఏం చేసి పోగు చేసిందో ఎవరికి తెలుసు? అయినా అంత డబ్బు వాడికే ఎందుకు ఇవ్వాలి అనే కోణంలో ఆలోచించాలి వదినా. హ్మ్. దాన్ని ఎలా పట్టుకోవాలా, ఎలా ఆధారాలు బయట పెట్టాలా అని కూడా ఆలోచిస్తాను. హా, నీతో నీదే కదా, కానివ్వు కానివ్వు. హా? అమ్మా, మీ నాన్నగారితో మాట్లాడావమ్మా? మాట్లాడాను మావయ్య. ఏమన్నారమ్మా? ఆయన పోలీస్ స్టేషన్లో కట్టాల్సిన డబ్బులు హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆ స్టూడెంట్కి డబ్బు సహాయం చేశారు. మంచి వైద్యం చేయమన్నారు. అంటే శౌర్య గురించి ఏం మాట్లాడలేదా? శౌర్య సార్ తప్పు చేశారు అని నాన్న అనుకుంటున్నారు మావయ్య. అదేంటమ్మా? అత్తయ్య ఫోన్ చేసి శౌర్య సార్కి డబ్బులు అవసరమై పేపర్ లీక్ చేశారని చెప్పారంట. ఈ ముచ్చు మొహానికి ఏం పోయే కాలం వచ్చింది? ఇంతలోనే మీ నాన్నగారికి ఫోన్ చేసి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ప్రమీల, ప్రమీల, ప్రమీల! ఇంటి పరువు వీధికెక్కి నేను బాధపడుతుంటే కొంపలంటుకు పోయినట్టు అలా అరుస్తారేంటి? కొడుకు అరెస్ట్ అయితే వాడు తప్పు చేసినట్ట? చేశాడో లేదో పోలీసులు తేలుస్తామన్నారు కదా. అప్పటిదాకా ఆగలేకపోయావా? మీరెందుకు ఆగలేకపోతున్నారో అది చెప్పండి ముందు. రఘురామ్ గారికి ఫోన్ చేసి ఏం చెప్పి చచ్చావే? జరిగింది చెప్పాను. ఎందుకు చెప్పావు? చెప్పకపోతే ఎలా అండి? అల్లుడు అరెస్ట్ అయితే మాకు మాటనే చెప్పలేదని మళ్ళీ మనల్ని అంటారు. అంటారని లేనిపోనివి చెప్తావా? పలుకుబడి ఉంది కదా, కాపాడుకుంటారని చెప్పాను. అందులో తప్పేంటి? కాపాడమని చెప్పినట్లేదు, అల్లుడి మీద నమ్మకం పోవాలని చెప్పావు. వాడు తప్పు చేశాడని వాళ్ళు నమ్మాలని చెప్పావు. దేవుళ్ళంటే అన్నయ్య గారితో నేను అబద్ధం చెప్తానా? నోర్మయ్! ఆ? లేనిపోని అనుమానాలని వచ్చేలా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకురాల్లో మాట్లాడుతున్నావు.